హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఫేనీలు స్వీట్ రెసిపీ, నెల్లూరు స్టైల్ ఫేనీలు. కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ చూద్దాం. కావాల్సినవి 250 గ్రామ్స్ మైదా, 300 గ్రామ్ షుగర్, ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్, ఆయిల్. ఒక బౌల్ తీసుకొని మైదా వేసుకోవాలి. మైదా వేసుకున్నాక కొంచెం ఫుడ్ కలర్ పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. పిండిలో కలిపిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసి పిండిలో ఒక 2-3 నిమిషాలు పిండిని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక పిండి ఇలా చేత్తో పట్టుకుంటే కొంచెం ముద్దగా అవ్వాలి. పిండి ఇలా ముద్దగా అవ్వాలి. అయిన తర్వాత పిండిలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలిసేటప్పుడే కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మనం చపాతీ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలాగా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. మనం పెట్టిన పిండి ఇలా సాఫ్ట్గా 10 నిమిషాల తర్వాత వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత పిండిని పక్కన పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 1 గ్లాస్ వాటర్, షుగర్, ఇలాచీ పౌడర్ వేసి సిరప్ రెడీ చేసుకోవాలి. మనం పక్కన పెట్టేసిన పిండిని 4 ఉండలుగా చేసుకొని చపాతీని ఎలాగైతే రౌండ్గా రుద్దుకుంటామో అలా రౌండ్ షేప్లో చపాతీలు ఒత్తినట్టు ఒత్తుకోవాలి. మనం చపాతీని ఎలాగైతే రెడీ చేసుకుంటామో అలాగా 4 చపాతీలుగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న చపాతీలు ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ ఆయిల్ చపాతీ మీద అప్లై చేసి ఇంకో చపాతీ వేసి అలా 4 కూడా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీలను వేసిన తర్వాత ఇలా రోల్ చేసుకోవాలి. 4 కూడా ఇలా కలిపి రోల్ చేసుకోవాలి. రోల్ చేసిన తర్వాత మనకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టిన పిండిని పూరీలుగా చిన్నగా రుద్దుకోవాలి. పిండినన్నిటినీ అలాగా రెడీ చేసుకోవాలి. చిన్నగా పూరీలుగా రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక ఒక్కొక్కటిగా వేసి అటు ఇటు కాల్చుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు చేయకూడదు. ఫ్రై చేసిన దాన్ని తీసి షుగర్ సిరప్లో వేయాలి. సిరప్లో వేసిన దాన్ని అటు సైడు ఇటు సైడు 2 సైడ్లు సిరప్ అప్లై చేసి ప్లేట్లో తీసుకోవాలి. అంతే అండి, స్వీట్ రెడీ అయ్యింది. అన్నిటినీ అలాగే ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకొని షుగర్ అటు సైడు ఇటు సైడు అప్లై చేసుకోవాలి. అంతేనండి, స్వీట్ రెడీ అయ్యింది. నెల్లూరు స్టైల్ స్వీట్ ఫేనీలు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పైన కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి.